హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 26లో గివింగ్ అడ్వైస్ ఆర్ సజెషన్ అనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ మీరు లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అడ్వైస్ ఆర్ సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా చేయకుండా పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అడ్వైజ్ ఇస్తాం. అలా చేయొద్దురా బాబు, అలా చేయకూడదని చెప్పేసి అడ్వైజ్ ఇస్తాం. అదే క్వశ్చన్ 26లో మనకు కనబడుతుంది. ఓకేనా? అడ్వైజ్ ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంగ్లీష్‌లో యూ షుడ్‌తో మనం ప్రారంభించాలి. ఇది ప్రైమరీ రూల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 26 ఆన్సర్ రాసేటప్పుడు యూ షుడ్ అనే దాంతో ప్రారంభించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ అనే ఎలా ప్రారంభించాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఒకసారి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, యువర్ ఫ్రెండ్ వేస్ట్స్ ఏ లాట్ ఆఫ్ వాటర్, అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు డూ సో. చాలా వాటర్ మన ఫ్రెండ్ వేస్ట్ చేసేస్తున్నాడు. సో అలా వేస్ట్ చేయొద్దురా బాబు అని చెప్పేసి మనల్ని అడ్వైజ్ ఇమ్మంటున్నాడు. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. సాధ్యమైనంత వరకు మన పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో క్వశ్చన్‌లు ఎలా వస్తాయంటే సింపుల్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మా స్టూడెంట్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఎలాగనేది. ఈ లోపల నేను ఫస్ట్ చెప్తాను. ఇది కొంచెం డిఫికల్ట్, అందుకనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంది. ఈ 2 అనేది తీసేసి, మామూలుగా జనరల్ స్టేట్మెంట్ అయితే 2 అనేది తీసేసి 2 ప్లేస్‌లో యూ షుడ్ అని పెట్టి రిమైనింగ్ పార్ట్ అంతా రాసేస్తే అదే కరెక్ట్ ఆన్సర్. కానీ కొన్ని రేర్ కేసెస్‌లో ఈ విధంగా ఇస్తాడు. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు డూ సో. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇక 2 తీసేసి ఈ నాట్ ముందు యూ షుడ్ అని పెట్టి యూ షుడ్ నాట్ డూ సో అని పెట్టొచ్చు. కానీ ఏం చేయకూడదు అనేది క్లారిటీ లేదు కాబట్టి మనం యూ షుడ్ నాట్ వరకు రాసి 2 రాయకూడదు. యూ షుడ్ నాట్ వరకు రాసి ఇదిగో ఆన్సర్ రాస్తాను, ఒకసారి చూడండి. యూ షుడ్ నాట్ వరకు రాసి మనకి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి అడ్వైజ్. ఇప్పుడు ప్రెడికేట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా! ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు యువర్ ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ మినహా మిగతా పార్ట్ అంతా కూడా ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ ఏ లాట్ ఆఫ్ వాటర్. యూ షుడ్ నాట్ వేస్ట్ ఏ లాట్ ఆఫ్ వాటర్ అంతే. ఓకేనా? ఒకవేళ చివర 2 తీసేసి 2 ప్లేస్‌లో యూ షుడ్ పెట్టేసి రిమైనింగ్ పార్ట్ రాసేయాలి. కానీ కొన్ని ఇలాంటి క్వెషన్స్ డిఫికల్ట్‌గా ఉంటాయి. ఓన్లీ ఇక్కడ రాస్తే ఈ పార్ట్ ఒకటే రాస్తే మీనింగ్‌ఫుల్‌గా ఉండదు. అలాంటప్పుడు యూ షుడ్ నాట్, ఇక్కడ 2 తీసేసి యూ షుడ్ నాట్ ప్రెడికేట్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్ రాసేస్తే అదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఈజీగా ఉంటాయి. ఎలా చేయాలనేది నా స్టూడెంట్ వస్తాడు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మీరు జాగ్రత్తగా వినండి. హలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మా సార్ ఏం చెప్పారో మీరు వినే ఉంటారు. అలా నేను కూడా విన్నాను. మనం ఎగ్జాంపుల్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ స్మోకింగ్. అడ్వైస్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. అంటే ఏంటి? మీ ఫ్రెండ్ ఇప్పుడే సిగరెట్ కాల్చడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీ ఫ్రెండ్‌కి సజెషన్ చేయాలి. ఏంటి? సిగరెట్ కాల్చొద్దురా అని. ఇప్పుడు సార్ ఎలా చెప్పారో ఈ 2ని తీసేసి పక్కన యూ షుడ్ యూ షుడ్ అని పెట్టి ఇదంతా రాసేయడమే. ఇప్పుడు ఆన్సర్ రాత్తాను చూడండి. యూ షుడ్ స్టాప్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. యువర్ ఫ్రెండ్ హ్యాస్ టూత్ ఏక్ అండ్ డిడ్ నాట్ సీ ఎ డాక్టర్. ఏంటి? మీ ఫ్రెండ్‌కి ఇప్పుడు పన్ను నొప్పుంది. మీ డాక్టర్‌కి చూపించుకుంటలేదు. మనం ఏం చేయాలి? చూపించుకోమని సజెస్ట్ చేయాలి. ఏంటి? ఇప్పుడు సార్ ఎలా చెప్పారో 2 తీసేసి యూ షుడ్ అని పెట్టి మొత్తం అంతా రాసేయడమే. యూ షుడ్ కన్సల్ట్ ఏ అంతే. యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. అంటే ఏంటి? మీ ఫ్రెండ్‌కి పన్ను నొప్పి ఉంది కాబట్టి డాక్టర్‌కి చూపించుకోమని సజెస్ట్ చేసాం. అంతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా!
నా స్టూడెంట్ మీకు 2 ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఒకసారి నేను కూడా ఒకసారి చూడండి. ఇక్కడ సెంటెన్స్ అంతా కూడా ఉంది. ఇక్కడ 2 ఉంది. 2 తీసేసి అక్కడ యూ షుడ్ పెట్టి రిమైనింగ్ అంతా రాసాడు. ఇంక అలాగే రాసాడు. యూ షుడ్ 2 లేదు ఇంకా. 2 ప్లేస్‌లో యూ షుడ్ పెట్టి స్టాప్ స్మోకింగ్. సేమ్ అదే విధంగా రాసాడు. మూడోది యువర్ ఫ్రెండ్ హాస్ ఎ టూతేక్ అండ్ డిడ్ నాట్ సీ ఎ డాక్టర్. అడ్వైజ్ హిమ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. 2 ఉంది అక్కడ. 2ని తీసాడు. 2 ప్లేస్‌లో యూ షుడ్ పెట్టాడు. యూ షుడ్ పెట్టి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా రాసాడు. ఈ విధంగానే మీరు కూడా చేయండి. మాక్సిమం ఈ విధంగానే క్వెషన్స్ వస్తాయి. మీరు ఈజీగా యూ షుడ్ పెట్టి జాగ్రత్తగా 2 ప్లేస్‌లో యూ షుడ్ పెట్టి రిమైనింగ్ పార్ట్ అంతా రాసేస్తే ఈ 26థ్ క్వెషన్‌లో 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అందరూ కూడా షేర్ చేసి లైక్ బటన్ కొట్టేసేయండి. ఓకేనా? థాంక్ యూ. బాయ్.